కూటమి ప్రభుత్వ హయాంలో దగాపడిన రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులు, విద్యార్థులు విద్యుత్ ఛార్జీలపై పోరుబాట సాగిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన కాకినాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమీక్షా సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రైతులు, విద్యార్థులు విద్యుత్ ఛార్జీలపై పోరుబాట సాగిస్తామన్నారు. ఎన్నికైనా వెంటనే ప్రారంభించిన దమనకాండ ఈరోజు కూడా ఆగలే. సుమారుగా 40-45 రోజులకే వీళ్ళ అరాచకాలని చెబుతూ ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. పుట్టిన దగ్గర నుంచి ప్రజా పోరాటాలు మనకేం కొత్త కాదు, మన పార్టీకి కొత్త కాదు, మనకేమీ కొత్త కాదు, మనందరికీ కూడా. ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరాల్లో మనం ప్రజల తరపున పోరాటాలు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు చూడలేనటువంటి విధంగా కక్షాదింపులు, ఇన్ని రకాలైనటువంటి కేసులు, సుమోటివ్గా కేసులు తీసుకోవటం, ఒక టార్గెట్ చేసుకోవటం, అంబేద్కర్ రాజ్యాంగం అనేటువంటిది జరగట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అనేటువంటిది చూపిస్తున్నారు అందరూ. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసింది ప్రభుత్వం, కార్యకర్తకు జవాబుదారీగా బాధ్యతగా ఉండవలసినటువంటి పాత్రలో మనం ఉన్నాం. ప్రజలకు ఏదైనా జరగలేదంటే దానికి మనం సమాధానం చెప్పకలేదు, కాలు పట్టుకుని నిలదీయవలసిన బాధ్యత మంది. కార్యకర్తకు అన్యాయం జరిగిందంటే మాత్రం మేమున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జిల్లాలో ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తప్పనిసరిగా పార్టీ అంతా ఏకతాటి మీద ఆ జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం తప్పకుండా ఉంటుందనేటువంటిది మనం చేస్తూ, నిజమే ప్రజలకి ఏ కష్టం లేకుండా, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అట్టడుగు వర్గాలకి అర్హులైన వారందరికీ అందించిన ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్టం పడకుండా అన్నీ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో, ఇప్పుడు ఎవరైతే జగన్ గారి వెన్నంటి ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నంటి ఉన్నారో వారందరినీ కూడా భుజం తట్టి నడిపించే విధంగా బొత్స సత్యనారాయణ గారు మాకు పూర్తి సహకారాన్ని అందించాలని. అందరం కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళాం. ఎంత కష్టపడినా కూడా మనం ఓడిపోయామని చెప్పేసి ఒక బాధ మనలో ఉంది. అది ప్రజలు వ్యతిరేకించి ఓట్లు వేసారో తెలియదు కానీ, లేదా ట్యాంపరింగ్ చేస్తే మనం ఓడిపోయామో మనకు తెలియదు కానీ, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కార్యకర్తలు ధైర్యంగా పనిచేయండి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే పోరాటం చేసి వచ్చిన వాళ్ళు. మనం 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి అధికారులకు వచ్చిన వాళ్ళం. మనం పోరాటం పెద్ద కష్టమేమీ కాదు. కనుక పోరాడదాం, మీకు అండగా అందరు లీడర్లు ఉంటారు, అందరు నాయకులు కూడా మీకు సహకారంగా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటాం.